సంస్కృతంలో ముఖం శబ్దానికి అర్థం ఏంటంటే నోరు అని అర్థం. ఇప్పటికి హిందీలో ఉర్దూలో మోమ్ దోలేనా అని అంటారు కదా. అంటే ముఖం కడుక్కోవడం అంటే ఇది ఫేస్ కడుక్కోవడం కాదు, నోరు కడుక్కోవడం అని అర్థం యాక్చువల్ అయితే. కాబట్టి ముఖం నుంచి పుట్టడం అంటే ఏంటంటే నోటి నుంచి పుట్టినటువంటి వాళ్ళు. నీ నోరే నీ యొక్క జ్ఞానాన్ని తెలియజేస్తుంది. ఖచ్చితంగా నీకేం జ్ఞానం ఉందో నువ్వు ఎట్లా వ్యక్తీకరణ చేస్తావు? వ్యక్తీకరణ చేయడానికి నీ దగ్గర ఉన్న ఏకైక ఆయుధం నోరు. కాబట్టి జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందయ్యా అంటే నోటి నుంచి వస్తుంది. దాన్ని బ్రాహ్మణత్వం అనండి అన్నాడు. మన శరీరం పైన ఎవరైనా దాడి చేయడానికి వచ్చారు, 2 కాళ్ళు పైకి లేవు, తల పోయి కొట్టదు అని 2 చేతులు అడ్డుకునే ప్రయత్నం చేస్తాయి, చిన్న పిల్లవాడికైనా వృద్ధుడికైనా. కాబట్టి ఇది క్షత్రియులతో సమానం ఈ 2 బాహువులు. కాబట్టి ఈ 2 బాహువులు ఏమిటయా సమాజానికంటే ఇది క్షత్రియత్వాన్ని సూచించే, వీరత్వాన్ని సూచించేటివి. మన నీ దగ్గర నాలెడ్జ్ ఉన్నది, నీ దగ్గర బలం ఉన్నది, వాటిని కాపాడేటందుకు ఫైనాన్స్ వద్దా? ఆ ఫైనాన్స్ ఏడున్నది అంటే తొడల్లో ఉన్నది. అది బలమైనటువంటిది, శరీరాన్ని నిలబెట్టేది, జ్ఞానాన్ని బలాన్ని నిలబెట్టేది ఫైనాన్స్. మరి ఇదంతా అయినాక ఈ శరీరాన్ని మొత్తం మోసేటటువంటి బాధ్యత, సేవా దృష్టి ఒక 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 సమాజానికి ఉంది కదా. ఆ సమాజం ఎక్కడి నుంచి ఉందంటే పాదాల నుంచి ఉంది. దాన్ని ఒక మహాత్ముడు అన్నాడు, భగవంతుడికైనా గురువుకైనా పెద్దలకైనా నమస్కారం తలకాయకి చేస్తారా, కాళ్ళకి చేస్తారా? కాబట్టి పద్భ్యాం శూద్రో అజాయత అన్నారు, కానీ పాదాలకు నమస్కారం చేయడం ఉంది, కానీ తలకు నమస్కారం చేస్తలేరు కదా. శూద్రోపి గుణవాన్ బ్రాహ్మణో భవేత్, బ్రాహ్మణో క్రియాహీనో శూద్రోత్పరధారయేత్. శూద్రుడు గుణవంతుడైతే అతడు బ్రాహ్మణుడితో సమానమని